హైదరాబాద్లోని రాజేందర్ నగర్ ఔటర్ రింగ్ రోడ్పై గుర్తు తెలియని లారీ కారును ఢీకొనడంతో అందులో పయనిస్తున్న ఇన్ఫోసిస్ ఉద్యోగి నజియా సుల్తానా ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్పోర్టుకు వెళ్తుండగా మార్గ మధ్యలోనే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో నజియా మృతి చెందగా డ్రైవర్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గాయపడ్డ డ్రైవర్ను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల, చెప్పండి, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎవరు, ఎక్కడికి చెందిన, అంటే ఎటువైపు వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది? క్రాంతి ఈ రోజు తెల్లవారుజామున 5:15 ప్రాంతంలో గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ లో విధులు ముగించుకొని డ్రైవర్ తో పాటు శంషాబాద్ వైపు వెళ్తున్నటువంటి కారును ఒక్కసారిగా లారీ వేగంతో ఢీకొనడంతో ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగిని నజియా సుల్తానాతో పాటు డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగితే ప్రధానంగా ఈ రోడ్డు ప్రమాదం సంబంధించిన వెంపటే కొన ఊపిరితో ఉన్న నజియా సుల్తాన్ స్థానికులు హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం చేస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెంది. అయితే ఈ మృతురాలు ఏ ప్రాంతానికి చెందింది, ఏ పనిపైన అటువైపు వెళ్తున్న దానిపైన కూడా రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్రాంతి, తిరుమల, ఈ ప్రాంతానికి చెందిన అమ్మాయినా నజియా సుల్తానా? అంటే మరి వారి బంధువులకి, పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? క్రాంతి, దానిపైన మనకు ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ ఉదయం తెల్లవారుజామున 5:15 ప్రాంతంలో ఇది జరిగింది. గచ్చిబౌలి నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు వెళ్తున్నట్టుగా ఇప్పటి వరకు మాకు ప్రాథమికంగా సమాచారం ఉంది. దీనిపైన రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతి నగరానికి చెందిన యువత లేకపోతే వేరే ప్రాంతానికి చెందిన యువత అన్న దానిపైన కూడా విచారణ జరుపుతున్నారు. క్రాంతి. ఓకే తిరుమల.